మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది మా చిన్నప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఒక మారుమూల గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలాగా మా చిన్నప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ ఉంది. అభివృద్ధికి చాలా దూరంలో, అంటే ఎటువంటి సౌకర్యాలు కనీసం మనుషులు కూర్చోవడానికి కూడా లేనంత స్థితిలో ఒక ఎక్కువ శాతం బెచ్చగాళ్లతోనూ నిర్మానుష్యమైన ప్రదేశంగా రైల్వే స్టేషను అసంఘ కార్యకలాపాలు నిలంగా ఉండేది. అటువంటి మరి రైల్వే స్టేషన్ని కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో 12 కోట్లు చిల్లర సుమారు నిధులతో ఈ రైల్వే స్టేషన్ని అసలు అద్భుతంగా, అసలు మేము ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి, ఎప్పుడు మేము మా కళ్ళతో కనివిరిగిన అభివృద్ధి మరి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. దాంట్లో భాగంగా రైల్వే స్టేషన్లో మరి అంతకుముందు టికెట్ కౌంటర్స్ కానీ, 2 వైపులా స్టేషను అభివృద్ధి చేయటం, అలాగే మొక్కలు నాటడం, అలాగే సైకిల్ స్టాండు, అలాగే లిఫ్టు, అలాగే మరి ప్రయాణికులకి అనేకమైన సౌకర్యాలు. అంటే కార్పొరేటు గుంటూరు విజయవాడ నగరాల మధ్యన ఉన్నటువంటి మంగళగిరిలో గుంటూరు విజయవాడ రైల్వే స్టేషన్ కంటే ధీటుగా ఈ రైల్వే స్టేషన్ని మన నగరంలో లోకేష్ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇది అభివృద్ధి జరిగింది. ప్రజలు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి పచ్చని ప్రకృతి వాతావరణంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రయాణికులకి అన్ని సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చినందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంగళగిరి ప్రజల నుంచి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపు. మంగళగిరిలో రైల్వే స్టేషన్ మరి 12 కోట్ల పైచీలకు ఇక్కడ డెవలప్మెంట్ కి మరి డబుల్ ఇంజిన్ సర్కారు, మరి కేంద్రంలో బీజేపీ ఉండగానే మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండి డబుల్ ఇంజిన్ సర్కారు మరి 12 కోట్లు వెచ్చించి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే, మరి స్టేషన్ లో గార్డెన్ కాదండి, ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి గతంలో చూసుకున్నట్టే కనీసం ప్రయాణికులు తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా ఉండేది కాదు. మరి అలాగే ఈ ప్లాట్ఫామ్ మీద టైల్స్ కానీ అన్ని పగిలిపోయి చాలా చూడటానికి చాలా చండాలంగా ఉండేది. మరి నవలూరు నుంచి మరి స్టేషన్లోకి రావాలంటే గతంలో అయితే మొత్తం తిరిగి రావాల్సి వచ్చేది. కానీ మాకు ఇప్పుడు అట్లా కాదు, మా సైడే ఆ నవలూరు సైడే టికెట్ కౌంటర్ కూడా పెట్టారు. అది మరి మంగళగిరి విజయవాడ మధ్యలో ఈ మంగళగిరి విజయవాడ స్టేషన్లకు ధీటుగా అంత నీట్గా మరి ఈరోజు మంగళగిరి ఈ రైల్వే స్టేషన్ డెవలప్ చేయడం అనేది నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ మంగళగిరి డెవలప్మెంట్కి వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అలాగే ప్రయాణికులు అటు సైడ్ దాటాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కాబట్టి దానికి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. మరి అలాగే ఈ రోడ్డు మీరు చూస్తుంటే ఈ స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇదే మెయిన్ ప్రధానమైన రహదారి స్టేషన్కి. ఈ రోడ్డు గతుకులతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రయాణికులు వెళ్ళేవాళ్ళు కానీ, మరి బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు కానీ, ఈ రోడ్లు కానివ్వండి, మరి ఆర్చి చూస్తుంటే ఎంట్రన్స్లోనే చాలా ఆహ్లాదకరంగా ఉంది. బయట ఒక గార్డెన్ ఫ్రంట్ గార్డెన్ కానీ మొత్తం చాలా చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము మంగళగిరి వాసులు అందరం కూడా మరి లోకేష్ గారు మేమందరం కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాము. ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా మరి, ఎందుకంటే రాజధాని గ్రామానికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే ప్రతి ట్రైన్ ఇక్కడ ఆగి ఇక్కడి నుంచే రాజధానికి వెళ్ళాల్సి వస్తుంది ప్రయాణికులు. ఇప్పుడు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీ చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఫ్యూచర్ ప్లానింగ్గా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ స్టేషన్ డెవలప్ చేస్తేనే ప్రయాణికులకు వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచనతో మరి చేసినట్టున్నారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరిలో రాజధాని ఏర్పడిన తర్వాత మంగళగిరి మణిహారంగా మంగళగిరి రైల్వే స్టేషన్ సుమారుగా 12 కోట్ల రూపాయలతో కేంద్ర నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ అభివృద్ధానికి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు కానివ్వండి, అలాగే ఎంపీ గారు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా కూడా గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఈ రైల్వే స్టేషన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమంలో బాగా చురుగ్గా ముందుకు తీసుకెళ్లారు. మంగళగిరి అలాగే చూసుకుంటే కనుక ఇటు విజయవాడ కానీ అటు గుంటూరులో కానీ దానికి ధీటుగా మంగళగిరి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు, అలాగే వికలాంగులకి లిఫ్టు, అలాగే తూర్పు వైపు ఒక కౌంటరు, పడమర వైపు ఒక కౌంటరు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పడమర వైపు కౌంటర్ అంటే ఇప్పుడు రాజధాని నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా డైరెక్ట్గా వచ్చి రైల్వే స్టేషన్కి తాకే విధంగా వాళ్ళు ప్లాన్ చేయడం కూడా జరిగింది.
ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు కనుక అయినాయి అంటే రాజధాని నుంచి నేరుగా కూడా మంగళగిరి రైల్వే స్టేషన్కి రావటం, అలాగే కొన్ని ప్రత్యేకమైన రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి నారా లోకేష్ గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విజన్ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.